ఓం శాంతి 3/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ అనంతమైన నాటకంలో మీరు అద్భుతమైన పాత్రధారులు. ఇది అనాది నాటకం, ఇందులో ఎలాంటి మార్పులు జరగవు. ప్రశ్న: బుద్ధివంతులైన దూరదృష్టి గల పిల్లలు మాత్రమే ఏ నిగూఢమైన రహస్యాన్ని అర్థం చేసుకోగలరు? జవాబు: మూలవతనం నుండి పూర్తి సృష్టి చక్రపు ఆది మధ్య అంత్యాల గుహ్య రహస్యం ఏదైతే ఉందో దానిని దూరదృష్టి కలిగిన పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. బీజము వృక్షముల పూర్తి జ్ఞానం వారి బుద్ధిలో ఉంటుంది. ఈ అనంతమైన నాటకంలో ఆత్మరూపి పాత్రధారి ఏదైతే శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తూ ఉందో అది సత్యుగం నుండి కలియుగం వరకు పాత్రను అభినయించాలి. ఏ పాత్రధారి కూడా మధ్యలో వాపస్ వెళ్ళలేరు. పాట: మీరు నిద్రపోయి రాత్రిని పోగొట్టుకున్నారు. ఓం శాంతి. పాటను పిల్లలు విన్నారు. ఇందులో కొన్ని పదాలు రైటు, కొన్ని పదాలు తప్పుగా కూడా ఉన్నాయి. సుఖంలో అయితే స్మరణ చెయ్యరు, దుఃఖం కూడా తప్పకుండా రానే రావాలి. దుఃఖం ఉన్నప్పుడే సుఖమును ఇవ్వటానికి తండ్రి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మనం సుఖధామం కొరకు చదువుతున్నాము అని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. శాంతిధామము, తర్వాత సుఖధామం. మొదట ముక్తి, తర్వాత జీవన్ ముక్తి. శాంతిధామము మన ఇల్లు. అక్కడ ఏ పాత్రను అభినయించడం జరగదు. పాత్రధారులు ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ ఏ పాత్రను అభినయించరు. పాత్రను స్టేజ్ పైనే అభినయిస్తారు. అలా ఇది కూడా ఒక నాటక రంగమే. హద్దులోని నాటకం ఎలా ఉంటుందో అలాగే ఇది అనంతమైన నాటకం. దీని ఆది మధ్య అంత్య రహస్యాలను తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. వాస్తవానికి ఈ యాత్ర లేక యుద్ధం అనే శబ్దం కేవలం అర్థం చేయించేందుకే ఉపయోగపడుతుంది. ఇందులో యుద్ధము మొదలైనవేవీ లేవు. యాత్ర అను శబ్దం కూడా ఉంది. మిగిలింది స్మృతి. స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అవుతారు. ఈ యాత్ర ఇక్కడే పూర్తి కూడా అవుతుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పావనంగా అయి మన ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు అర్థం చేయించబడింది. అపవిత్రులు వెళ్ళలేరు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నాలో పూర్తి చక్రంలోని పాత్ర ఉంది. ఇప్పుడు ఆ పాత్ర పూర్తి అయ్యింది, నన్ను స్మృతి చేయండి అని తండ్రి చాలా సులభమైన సలహా ఇస్తున్నారు. పోతే మీరు ఇక్కడ కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళరు. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు అని తండ్రి వచ్చి చెప్తున్నారు. ఇక ఏ యుద్ధము లేదు. స్వయాన్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసుకోవాలి. అందుకొరకు మాయపై విజయం పొందాలి. 84 జన్మల చక్రం పూర్తి అవ్వాలి. భారతదేశం సతో ప్రధానంగా ఉండేది అని పిల్లలకు తెలుసు. అందులో తప్పకుండా మనుష్యులే ఉంటారు, భూమి మారదు. సతో ప్రధానంగా ఉండే మనము తమో ప్రధానంగా అయ్యాము అని, మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి అని మీకు ఇప్పుడు తెలుసు. మీరు వచ్చి మమ్ములను పతితుల నుండి పావనంగా చేయమని తండ్రిని మనుషులు పిలుస్తారు. కానీ తండ్రి ఎవరు, ఎలా వస్తారు అనేది ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పుడు బాబా మిమ్మలను వివేకవంతులుగా చేశారు. మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. ఇక్కడి శ్రీమంతుల కన్నా స్వర్గంలోని పేదవారు కూడా శ్రేష్టమైన వారిగా ఉంటారు. భలే ఎంత గొప్ప గొప్ప రాజులు ఉండేవారు, చాలా ధనం ఉండేది, అయినా వికారులే కదా. వీరికంటే అక్కడి స్వర్గంలోని సాధారణ ప్రజలు కూడా చాలా ఉన్నతంగా ఉంటారు. బాబా వ్యత్యాసాన్ని తెలియజేస్తూ ఉన్నారు. రావణుడి అనగా వికారాల నీడ పడడంతో పతితులుగా అవుతారు. స్వయాన్ని పతితులము అని చెప్పుకుంటూ నిర్వికారి దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. ఇక్కడ తండ్రి వచ్చి తక్షణమే ఉన్నతంగా చేస్తారు. ఒక సెకండ్ మాటే. ఇప్పుడు తండ్రి జ్ఞానం 3వ నేత్రాన్ని ఇచ్చారు. మీరు దూరదృష్టి కలవారిగా అయ్యారు. పైన ఉన్న మూలవతనం నుండి క్రింద పూర్తి డ్రామా చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. హద్దులోని డ్రామా చూసి వచ్చి ఏమేమి చూసి వచ్చారో వినిపిస్తారు కదా. ఎందుకంటే బుద్ధిలో నిండి ఉంటుంది కనుక దానిని వర్ణన చేస్తారు.
ఆత్మలో నింపుకొని వస్తారు, తర్వాత అందరికీ తెలియజేస్తారు. కానీ ఇవి బేహద్దు విషయాలు. ఈ బేహద్దు అనంతమైన డ్రామా ఆది మధ్య అంత్యాల రహస్యం పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఇది పునరావృతం అవుతూ ఉంటుంది. ఆ హద్దు నాటకంలో ఒక పాత్రధారి వెళ్ళిపోతే వారికి బదులుగా ఇంకొకరిని తీసుకోవచ్చు. ఎవరికైనా అనారోగ్యం కలిగినప్పుడు వారికి బదులు మరొకరిని చేర్చుకుంటారు. ఇది అలా కాదు, చైతన్యమైన డ్రామా. ఇందులో కొద్దిగా కూడా మార్పులు చేర్పులు ఉండవు. మనం ఆత్మలము అని, ఇది శరీర రూపీ వస్త్రం అని దీనిని ధరించి మనము బహురూపి పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు. నామ రూప దేశ కాలాలు పోలికలు అన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. ఒక జన్మకు ఉండేది ఇంకొక జన్మకు ఉండవు. పాత్రధారులకు తమ పాత్ర గురించి తెలిసి ఉంటుంది కదా. తండ్రి పిల్లలైన మీకు ఈ చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. సత్యుగం నుండి కలియుగం వరకు వచ్చి వాపస్ వెళ్తారు పైకి. మళ్ళీ క్రొత్తగా వచ్చి పాత్రను అభినయిస్తారు. దీని వివరం అర్థం చేయించేందుకు సమయం పడుతుంది. బీజంలో భలే జ్ఞానం ఉంది, అయినా అర్థం చేయించేందుకు సమయం పడుతుంది కదా. మీ బుద్ధిలో పూర్తి బీజము వృక్షంల రహస్యం ఉంది. అయినా ఎవరైతే మంచి వివేకవంతులుగా ఉంటారో వారే దీని బీజం పైన ఉంది అని, దాని ఉత్పత్తి పాలన సంహారాలు ఎలా జరుగుతాయో అర్థం చేసుకుంటారు. అందుకే త్రిమూర్తులను కూడా చూపించారు. ఈ వివేకాన్ని తండ్రి ఇస్తున్నారు. వేరే ఏ ఇతర మనుషులు ఇవ్వలేరు. ఇక్కడికి వచ్చినప్పుడే అర్థం చేసుకుంటారు. అందుకే ఇక్కడికి వచ్చి అర్థం చేసుకోండి అని మీరు అందరికీ చెప్తారు. ఒక్కొక్కరు చాలా కఠినంగా ఉంటారు. అలాంటి వారు మాకు వినవలసిన అవసరం లేదు అని కూడా అంటారు. కొందరు వింటారు, కొందరు సాహిత్యాన్ని తీసుకుంటారు, కొందరు తీసుకోరు. ఇప్పుడు మీ బుద్ధి చాలా విశాలంగా దూరదృష్టి కలదిగా అయింది. మూడు లోకాలు మీకు తెలుసు. మూలవతనాన్ని నిరాకారి ప్రపంచమని అంటారు. పోతే సూక్ష్మవతనం మాట ఏమీ లేదు. సంబంధమంతా మూలవతనం స్థూలవతనంతోనే ఉంది. ఈ సూక్ష్మవతనం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది. ఆత్మలంతా పైనుండి పాత్ర అభినయం చేసేందుకు ఇక్కడికే వస్తారు. ఈ వృక్షంలో అన్ని ధర్మాలు నెంబర్ వారుగా ఉన్నాయి. ఇది చాలా ఖచ్చితమైన మనుష్యుల వృక్షం. కొద్దిగా కూడా వెనుక ముందు జరగదు. ఆత్మలు కూడా వేరే ఏ స్థానంలో ఉండలేవు. ఎలాగైతే ఆకాశంలో నక్షత్రాలు నిలిచి ఉన్నాయో అలా ఆత్మలు బ్రహ్మతత్వంలో నిలిచి ఉంటాయి. నక్షత్రాలు పెద్దవిగా ఉన్నప్పటికీ దూరం నుండి చిన్నవిగా కనిపిస్తాయి. కానీ ఆత్మలు చిన్నవిగా పెద్దవిగా ఉండవు, వినాశనం అవ్వవు. మీరు స్వర్ణిమ యుగానికి వెళ్ళి మళ్ళీ ఇనుప యుగానికి వస్తారు. మనము స్వర్ణిమ యుగంలో ఉండే వారము, ఇప్పుడు ఇనుప యుగానికి వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఏ విలువ లేదు. భలే మాయ తళుకులు ఎంత ఉన్నా ఇది రావణుడి స్వర్ణిమ యుగం. రావణుడిది ఇది, వికారాలది. అది ఈశ్వరుడి స్వర్ణిమ యుగం. 6-7 సంవత్సరాలలో చాలా ధాన్యం ఉంటుంది అని మనుషులు చెప్తూ ఉంటారు. వారి ప్లాన్ ఏమిటో, పిల్లలైన మీ ప్లాన్ ఏమిటో చూడండి. తండ్రి చెప్తున్నారు, నా ప్లాన్ పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేయడం. మీ ప్లాన్ ఒక్కటే. తండ్రి శ్రీమతానుసారం మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. బాబా మార్గాన్ని తెలుపుతారు, శ్రీమతమును ఇస్తారు, స్మృతిలో ఉండమని సలహా కూడా ఇస్తారు. మతము అన్న శబ్దం ఉంది కదా, సంస్కృత శబ్దాలను తండ్రి చెప్పరు. తండ్రి హిందీలోనే అర్థం చేస్తూ ఉంటారు. భాషలు అనేకం ఉన్నాయి. అనువాదకులు లేక వివరించు వారు కూడా ఉంటారు. వారు విని మళ్ళీ వినిపిస్తారు. హిందీ ఇంగ్లీషు చాలామందికి తెలుసు. ఇంట్లో ఉండే మాటలు అంతగా చదవలేరు. ఈ రోజుల్లో ఈ దేశం వారు విదేశాలకు వెళ్ళి ఆంగ్ల భాష నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆంగ్లమే మాట్లాడుతూ ఉంటారు, హిందీ మాట్లాడలేరు. ఇంటికి వచ్చి తల్లితో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం ప్రారంభిస్తారు. పాపం ఆమెకి ఇంగ్లీష్ ఏం తెలుస్తుంది కనుక తికమక పడుతుంది. వారు కొద్దో గొప్ప హిందీ నేర్చుకోవాల్సి వస్తుంది. సత్యుగంలో అయితే ఒకే రాజ్యం ఒకే భాష ఉండేది. దానిని ఇప్పుడు మళ్ళీ స్థాపన చేస్తున్నారు. ఈ సృష్టి చక్రం ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత ఎలా తిరుగుతుందో బుద్ధిలో ఉండాలి.
ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఇక్కడ మీకు తీరిక సమయం చాలా లభిస్తుంది. ఆ, ఎక్కడ అంటే మధుబన్లో ఉదయమే స్నానం చేసి బయట తిరుగుతూ ఉన్నప్పుడు చాలా మజాగా ఉంటుంది. మేమంతా పాత్రధారులము అనే స్మృతి ఆంతరికంగా ఉండాలి. ఈ స్మృతి కూడా ఇప్పుడే కలిగింది. బాబా మనకి 84 జన్మల చక్ర రహస్యాన్ని తెలియజేశారు. మనము సతో ప్రధానంగా ఉండే వారము. ఇది చాలా సంతోషం కలిగించే విషయం. మనుషులు నడుస్తూ తిరుగుతూ ఉంటారు. వారికి ఏ సంపాదన ఉండదు కనుక మీరు చాలా సంపాదన చేసుకుంటారు. బుద్ధిలో చక్రం కూడా గుర్తు ఉండాలి. అంతేగాక తండ్రిని కూడా స్మృతి చేస్తూ ఉండాలి. సంపాదన చేసుకునే చాలా మంచి మంచి యుక్తులు బాబా తెలిపిస్తారు. ఏ పిల్లలైతే జ్ఞానాన్ని విచార సాగర మతనం చెయ్యరో, బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటారో, లేక వ్యర్థ విషయాలలో ఉంచుతారో, వారి బుద్ధిలో మాయ గొడవలు కలిగిస్తుంది. వారిని మాయ సతాయిస్తుంది. మేము ఈ చక్రంలో ఎలా తిరిగాము, సత్యుగంలో ఇన్ని జన్మలు తీసుకొని మళ్ళీ క్రిందకు దిగుతూ వచ్చాము, ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇలా లోపల అనుకుంటూ ఉండండి. నన్ను స్మృతి చేస్తూ ఉంటే సతో ప్రధానంగా అవుతారు అని బాబా తెలిపించారు. నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో స్మృతి ఉంటే మాయ కలిగించు విఘ్నాలన్నీ సమాప్తమవుతాయి. మీకు చాలా చాలా లాభం కలుగుతుంది. భలే స్త్రీ పురుషులు తోడుగా వెళ్తారు. ప్రతి ఒక్కరూ తమ ఉన్నత పదవి పొందేందుకు స్వయం శ్రమ పడాలి. ఒంటరిగా వెళ్తే చాలా మజాగా ఉంటుంది. ఎందుకంటే వ్యర్థమైన మాటలు ఉండవు. బాబా పైనే బుద్ధి నిలుస్తుంది. విచార సాగర మతనము ఒంటరిగా ఉన్నప్పుడే జరుగుతుంది. బాబా చెప్తూ ఉన్నారు, మీరు ఈ చింతనలోనే ఉండండి. జతలో ఎవరైనా ఉంటే బుద్ధి అటు ఇటు వెళ్తుంది కదా, కనుక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడాలి. స్మృతి చాలా సహజమైనది. ఉద్యానవనాలు మొదలైనవి అన్ని చోట్ల ఉన్నాయి. ఇంజనీర్లు అయితే ఇక్కడ వంతెన కట్టాలి, అది చెయ్యాలి అని వారి చింతన నడుస్తూ ఉంటుంది. బుద్ధిలో ప్లాన్ వస్తూ ఉంటుంది. అలా మీరు కూడా ఇంట్లో కూర్చున్న బుద్ధి ఆ వైపే ఉండాలి. ఈ అభ్యాసం చేసుకుంటే మీలో ఇదే చింతన నడుస్తూ ఉండాలి. చదువుకోవాలి, వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. కానీ వృద్ధులు, యువకులు, పిల్లలు మొదలైన వారందరూ పావనంగా అవ్వాలి. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఆత్మలకు హక్కు ఉంది. పిల్లలకు కూడా బాల్యంలోని ఈ బీజం పడితే చాలా మంచిది జ్ఞానం వింటే. ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య వేరెవ్వరూ నేర్పించలేరు. ఈ ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మలకు సంబంధించినటువంటి విద్య తండ్రి వచ్చి చదివిస్తారు. ఆ పాఠశాలలో భౌతిక విద్య లభిస్తుంది. ఇంకా వేరేవి ఉన్నాయి, అవి శాస్త్రాల విద్యలు. ఇది ఆధ్యాత్మిక విద్య. దీనిని భగవంతుడే వచ్చి మీకు నేర్పిస్తూ ఉన్నారు. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. దీనిని ఆధ్యాత్మిక విద్య అని అంటారు. దీనిని ఆత్మ వచ్చి చదివిస్తుంది. దీనికి వేరే పేరు పెట్టలేరు. ఈ చదువును స్వయం తండ్రి వచ్చి చదివిస్తారు. భగవాను వాచ కదా, భగవంతుడు ఒకేసారి ఈ సమయంలోనే వచ్చి అర్థం చేస్తారు. దీనినే ఆత్మిక విద్య అని అంటారు. ఆ శాస్త్రాల విద్య వేరు. మొదటిది దేహధారి కాలేజీలలో నేర్పించే జ్ఞానము, రెండవది ఆధ్యాత్మిక శాస్త్రాల విద్య, మూడవది ఈ ఆత్మిక జ్ఞానం అని మీకు తెలుసు. ఎంతో గొప్ప గొప్ప డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు డిగ్రీ పొందినా వారి వద్ద ఉండేది కూడా శాస్త్రాల సమాచారమే. మీ ఈ జ్ఞానం పూర్తిగా భిన్నమైనది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సర్వాత్మల తండ్రి అయిన స్పిరిచువల్ ఫాదర్ మాత్రమే చదివిస్తారు. శాంతి సాగరులు, సుఖ సాగరులు అని వారికే మహిమ కూడా ఉంది. కృష్ణుడి మహిమ పూర్తిగా భిన్నమైనది. గుణాలు అవగుణాలు మనుషులలో ఉంటాయి. వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు. తండ్రి మహిమ గురించి కూడా యథార్థంగా మీకు మాత్రమే తెలుసు. మిగతా వారు కేవలం చిలుకలాగా పాడుతూ ఉంటారు, కానీ అర్థం కొంచెం కూడా తెలియదు. మీ ఉన్నతిని ఎలా చేసుకోవాలో తండ్రి పిల్లలకు సలహా ఇస్తారు. పురుషార్థం చేస్తూ ఉంటే పక్కా అవుతూ ఉంటారు. తర్వాత ఆఫీస్లో లేదా ఎక్కడైనా పనిచేసే సమయంలో కూడా ఈ స్మృతి ఉంటుంది. ఈశ్వర్య స్మృతి ఉంటుంది. మాయ స్మృతి అర్ధకల్పం నడిచింది. ఇప్పుడు తండ్రి కూర్చుని యథార్థ రీతిగా అర్థం చేస్తున్నారు. మేము ఎలా ఉండే వారము,
ఇప్పుడు ఎలా అయ్యాము అని స్వయాన్ని పరిశీలించుకోండి. బాబా మళ్ళీ ఇటువంటి దేవతలుగా చేస్తున్నారు. ఇది పిల్లలైనా మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసుకున్నారు. మొట్టమొదట భారతదేశమే ఉండేది. తండ్రి కూడా పాత్ర చేసేందుకు భారతదేశంలోనే వస్తారు. మీరు కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారు కదా, మీరు పవిత్రంగా అవ్వాలి. లేకుంటే చివరిలో వస్తారు. అప్పుడేం సుఖం అనుభవిస్తారు? భక్తి ఎక్కువ చేసి ఉండకపోతే రాలేరు. వీరంతగా జ్ఞానం అర్థం చేసుకోలేరు అని తెలిసిపోతుంది. అర్థం చేసుకోగలరు కదా, చాలా శ్రమ పడతారైనా ఎవరో ఒకరు అరుదుగా వెలువడతారు. కానీ అలసిపోరాదు. శ్రమ అయితే చెయ్యాలి. శ్రమ పడకుండా ఏమీ లభించదు. ప్రజలైతే తయారవుతూ ఉంటారు. పిల్లలారా, మిమ్మల్ని మీరు ఉన్నతి చేసుకోవాలి అంటే ఉదయం ఉదయమే స్నానము మొదలైనవి చేసి ఏకాంతంలో వెళ్ళి తిరగండి, లేక కూర్చోండి అని బాబా యుక్తిని తెలియజేస్తారు. నడవడం ఆరోగ్యం కొరకు కూడా మంచిదే. బాబా కూడా గుర్తుకొస్తారు. డ్రామా రహస్యం కూడా బుద్ధిలో ఉంటుంది. మరి ఎంత సంపాదన జరుగుతుంది? ఇది సత్యమైన సంపాదన. ఆ సంపాదన పూర్తి అయింది. ఇప్పుడు ఈ సంపాదన గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే అన్నీ వదిలేసి వెళ్ళే సమయం ఇది. ఏ కష్టము లేదు. బాబాను కూడా చూసి ఉన్నారు, బ్రహ్మ బాబాను. వారు పూర్తి జీవన కథను వ్రాశారు. ఈరోజు ఇన్ని గంటలకు లేచాను, తర్వాత ఇది చేశాను, తర్వాత వచ్చేవారు చదివి నేర్చుకుంటారు అని భావిస్తారు. గొప్ప గొప్ప వ్యక్తుల జీవన చరిత్రను చదువుతారు కదా, పిల్లల కొరకు వ్రాస్తారు. మళ్ళీ పిల్లలు కూడా అలాంటి మంచి స్వభావం కలవారిగా ఉంటారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి సతో ప్రధానంగా అవ్వాలి. సతో ప్రధాన ప్రపంచ రాజ్యాన్ని మళ్ళీ తీసుకోవాలి. మనము కల్పకల్పము రాజ్యం తీసుకుంటాము, కోల్పోతామని మీకు తెలుసు. ఇదంతా మీ బుద్ధిలో ఉంది. ఇది క్రొత్త ప్రపంచం, క్రొత్త ధర్మం కొరకు కొత్త జ్ఞానం. కనుక త్వర త్వరగా పురుషార్థం చేయమని మధురమైన పిల్లలకు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శరీరం పైన ఏమాత్రం నమ్మకం లేదు. ఈ రోజుల్లో మృత్యువు చాలా సులభమైపోయింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. అక్కడ అమరలోకంలో ఎప్పుడు ఇలాంటి మృత్యు ఉండదు. ఇక్కడ కూర్చుని ఉండగానే ఎలా మరణిస్తారో గమనించండి. అందువలన మీరు పురుషార్థం చేస్తూ ఉండండి, జమ చేసుకుంటూ ఉండండి, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బుద్ధిని జ్ఞాన చింతనలో బిజీగా ఉంచుకొని అభ్యాసం చేసుకోవాలి. సమయం ఎప్పుడు లభించినా ఏకాంతంలోకి వెళ్ళి విచార సాగర మతనం చేయాలి. తండ్రిని స్మృతి చేసి సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, దూరదృష్టి కలవారిగా ఈ అనంతమైన నాటకాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. పాత్రధారులందరి పాత్రను సాక్షిగా ఉంటూ చూడాలి. వరదానం, మధురత యొక్క వరదానము ద్వారా సదా ముందుకు వెళ్ళే శ్రేష్టాత్మాభవ. మధురత ఎటువంటి విశేషమైన ధారణ అంటే అది చేదుగా ఉండే భూమిని కూడా మధురంగా చేసేస్తుంది. ఎవరికైనా 2 గడియలు మధురమైన దృష్టిని ఇవ్వండి, మధురమైన మాటలు మాట్లాడండి. అప్పుడు ఎటువంటి ఆత్మనైనా సదా కొరకు నిండుగా సంపన్నంగా చేసేస్తారు. 2 గడియల మధురమైన దృష్టి మరియు మాటలు ఆత్మ యొక్క సృష్టిని మార్చేస్తాయి. మీరు మాట్లాడే 2 మధురమైన మాటలు కూడా సదా కొరకు వారిని మార్చేందుకు నిమిత్తంగా అవుతాయి. అందువలన మధురత యొక్క వరదానం సదా జతలో ఉంచుకోవాలి. సదా మధురంగా ఉండాలి. అందరినీ మధురంగా చేయాలి. స్లోగన్, ప్రతి పరిస్థితిలో రాజీగా అనగా సంతోషంగా ఉంటే అరాజీయుక్తంగా అయిపోతారు. అవ్యక్త సూచన, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఒక్క తండ్రి మరియు నేను ఆత్మ అనే సంకల్పం తప్ప మిగిలిన అన్ని సంకల్పాలు శాంతిస్తాయో, ఈ మిలనం చేసే అనుభూతి యొక్క సంకల్పం, బాబాను కలిసే సంకల్పం ఒక్కటే ఉంటుందో,
అప్పుడు సంకల్ప శక్తి జమ అవుతుంది మరియు యోగము శక్తిశాలిగా అవుతుంది. అందుకు ఇముడ్చుకొనే లేక సర్దుకొనే శక్తిని ధారణ చేయండి. సంకల్పాలపై ఫుల్ బ్రేక్ పడాలి, డీలాగా కాదు. ఒకవేళ 1 సెకండుకు బదులు ఎక్కువ సమయం పట్టింది అంటే ఇముడ్చుకొనే శక్తి బలహీనంగా ఉంది అని అర్థం. ఓం శాంతి.